నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఫైనాన్షియల్గా మనం ఎలా ఆర్థికంగా ఒక స్టేటస్లో ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు వచ్చిన చిన్న జీతమైనా పెద్ద జీతమైనా కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కొన్ని ఈఎంఐస్కి పోయినాయి, కొన్ని ట్యాక్సెస్కి పోయి ఇలా డబ్బులు అయితే మనం డిఫరెంట్గా ఇంకా మనం ఎక్కడ పొదుపు చేయాలి అండ్ మనం ఖర్చు చేసినవి ఎంతవరకు ఎక్కడ ఉపయోగపడుతుంది అన్న క్వశ్చన్ అయితే చాలామందికి ఉంటూ ఉంటుంది. సో అది ఎలా తెలుసుకోవచ్చు అంటారు? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ప్రతి రూపాయి నెల సంపాదించినప్పుడల్లా ఖర్చు పెడుతూ ఉంటాం, తప్పదు. ఈ నెల అసలు ఒక రూపాయి కూడా తీయనున్న అకౌంట్లో నుంచి ఏం జరుగుతుందో కానీ అంటే ఆ నెల మొత్తం పస్తులు ఉండాల్సి వస్తుంది. సింపుల్ అది. అండ్ స్నానం చేయకుండా బ్రష్ చేయకుండా కూడా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదు, మీ ఇంటికి గ్రాసరీ రాలేదు. సో దానికి అర్థం ఏంటి? మీరు ఒకవేళ ఆన్ రెగ్యులర్ బేసిస్లో మీరు ఇంట్లో ఖర్చుల కోసం డబ్బులు తీస్తున్నారు అంటే మీరు గవర్నమెంట్కి డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా ట్యాక్స్ మాత్రం ఖచ్చితంగా కడుతున్నారు. సరే, ఒక ఇంటి గురించి మీరు ఇందాక అడిగారు. మన దేశం కూడా మన ఇంటి లాంటిది కదా, ఒక పెద్ద దేశమైన విశాలమైన దేశం కదా మనది. సో ఇట్స్ అ హ్యూజ్ కంట్రీ. 145+ కోట్ల జనాభాలో మన భారత ప్రభుత్వము మనం సంపాదించినలాగే భారత ప్రభుత్వం కూడా సంపాదిస్తుంది. అదేంటి, గవర్నమెంట్ ఎప్పటి నుంచి సంపాదన స్టార్ట్ చేసిందా అంటే అఫ్కోర్స్ ట్యాక్స్ రూపంలో సంపాదన వెళ్తుంది గవర్నమెంట్కి. కానీ ఏం చేస్తుంది గవర్నమెంట్ దాంతో? మీరు అందరూ కూడా నాలాగే మన అందరం కూడా మన ప్రభుత్వంలో ఆర్ మన ప్రపంచంలోనే మనం బిజీగా ఉంటాం. ప్రభుత్వం ఏం చేస్తే మనకేంటి అవసరమా అంటారు. ఒక విషయం తెలుసుకోండి, యాజ్ అ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ లాగా ఇది గుడ్ టు నో ఇన్ఫర్మేషన్ అంటారు. సో ఆ విషయం మాత్రమే కాకుండా అట్లీస్ట్ ఈ విషయాలు తెలిసిన తర్వాత మీ కొన్ని విషయాల్లో మీకు క్లారిటీ అనేది వస్తుంది. దయచేసి వినండి, చాలా ఇంపార్టెంట్. సి, ఎవ్రీ రూపీ ఎర్న్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఓకేనా? లెట్ మీ స్టార్ట్. ప్రతి ఒక్క పైసా నెట్ నాన్ డెట్ క్యాపిటల్ నుంచి వస్తుందండి. ప్రతి ఒక్క పైసా ఒక 1 రూపీలో ఎర్నింగ్లో. రెండోది 28 పైసలు బారోయింగ్స్ అండ్ అదర్ లైబిలిటీస్ నుంచి వస్తుంది అనమాట. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే వరల్డ్ బ్యాంక్ నుంచి ఇంటర్నేషనల్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటుంది అనమాట. సో అది కూడా గవర్నమెంట్కి వచ్చినట్టే ఆ డబ్బు. నా థర్డ్ 4 పైసలు దాదాపు కస్టమ్స్ నుంచి వస్తుంది. అంటే కస్టమ్స్ ఉంటుంది కదండి, బార్డర్స్లో ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో కస్టమ్స్ డ్యూటీ నుంచి వస్తుంది. నాలుగోది 19 పైసలు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. అంటే మీరు నేను అందరం కూడా సంపాదిస్తున్న డబ్బులో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మనం కడుతున్నాం గవర్నమెంట్కి. దాని తర్వాత 8 పైసలు దాదాపు యూనియన్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ. అంటే యూనియన్ స్టేట్స్ ఉన్నాయి కదండి, ఢిల్లీ ఉంది, పాండిచ్చేరి ఉంది, గోవా ఉంది, ఇవన్నీ కూడా యూనియన్ టెరిటరీస్ అనమాట. సో వీటి నుంచి వచ్చే సపరేట్ ఇన్కమ్. దీని తర్వాత 18 పైసలు జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్, ఓకేనా? జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ నుంచి అండ్ అదర్ ట్యాక్సెస్ నుంచి. దీని తర్వాత 9 పైసలు నాన్ ట్యాక్స్ రిసీట్స్ ఉంటాయి. ట్యాక్స్ రిసీట్స్ కాదు, నాన్ ట్యాక్స్ రిసీట్స్. దీని తర్వాత 17 పైసలు కార్పొరేషన్ ట్యాక్స్. అంటే ప్రతి సిటీలో ప్రతి స్టేట్లో కార్పొరేషన్స్ ఉంటాయి కదా, లైక్ జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఇంకా కొన్ని వేరే కార్పొరేషన్ ట్యాక్సెస్ ఉంటాయి. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన. సో మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 రూపీ అవుతుంది. అయితే ఈ రూపాయిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంపాదిస్తుంది కదా, మరి దీని తర్వాత ఖర్చు ఎక్కడ పడుతుంది? బాస్, మా అందరికి కష్టపడిన జీతం అండి, ఇవన్నీ కష్టాజీతం. సో ఖచ్చితంగా తెలుసుకోండి, నా గవర్నమెంట్ ఎక్కడ స్పెండ్ చేస్తుంది, ఎలా స్పెండ్ చేస్తుంది. ఎవ్రీ రూపీ బీయింగ్ స్పెండ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 20 పైసలు వచ్చిన రూపాయలో ఆ 20 పైసలు గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ ఆన్ ది ఇంట్రెస్ట్ అండ్ పేమెంట్స్. అంటే బయట దేశాల నుంచి లోన్ తీసుకుంటుంది కదండి వరల్డ్ బ్యాంక్ నుంచి, సో వాటికి ఇంట్రెస్ట్ కడుతుంది. 18 పైసలు కాస్త గవర్నమెంట్ ఈస్ పేయింగ్ ది స్టేట్ షేర్ ట్యాక్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీలో వసూలు చేసిన సెంట్రల్ ట్యాక్స్లో అందులో స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ షేర్ కూడా ఉంటుందన్నమాట. అది స్టేట్ గవర్నమెంట్కి పే చేస్తుంది. దీని తర్వాత 16 పైసలు సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం ఎన్నో స్కీమ్స్ ఎంజాయ్ చేస్తున్నాం కదండి. సే ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ సబ్సిడీ ఉంటుంది, ఇవన్నీ కూడా. దాంతోపాటే 8 పైసలు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, అంటే లోన్స్ తీసుకుంటున్నాం కదా. సో ఆల్ దట్ లోన్స్లో 8 పైసలు. మిగతా 8 పైసలు ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది కదండి, ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 5 years ఒకసారి ఒక ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే ఒక బడ్జెట్ అనేది క్రియేట్ చేస్తాం, అందులోనే ఆ ఖర్చులో భాగం అనమాట. దీని తర్వాత 9 పైసలు మన భారతదేశ డిఫెన్స్ కోసం ఖర్చు పెడుతుంది.
9 పైసా ఎవ్రీ 1 రూపీ ఎర్న్డ్లో మన మిలిటరీని, మన నేవీని, మన ఎయిర్ ఫోర్స్ని స్ట్రెంథన్ చేయడానికి 9 పైసలు ఖర్చు పెడుతుంది. దీని తర్వాత 7 పైసా సబ్సిడీస్, వేరే సబ్సిడీ స్కీమ్స్ కోసం. దాంతోపాటే 5 పైసలు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కోసం. పెన్షన్ ఇవ్వాలి కదా మరి ఉద్యోగంలో నుంచి రిటైర్ అయిన తర్వాత. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 9 పైసలు అదర్ ఎక్స్పెన్సెస్. అండ్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఆ చిన్న ఎక్స్పెన్సెస్ అన్నీ కలుపుకుంటే 9 పైసలు. ఇవన్నిట్లో మనం కలుపుకుంటే 1 రూపీ టోటల్ ఇన్కమ్ ఆన్ ఎవ్రీ రూపీ ఎర్న్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఖర్చు అవుతున్న డబ్బులు ఇక్కడ చూసుకుంటే ఆ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ ఇన్ సచ్ అ మేనర్. అందుకే కదా ఇప్పుడు మన ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ విచ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ఎకనామిక్స్లో. ఎందుకు? మీరు అమెరికన్ మార్కెట్స్ చూసుకోండి, మిడిల్ ఈస్ట్ మార్కెట్ చూసుకోండి, యూరోపియన్ మార్కెట్స్ చూసుకోండి, ఏషియాలో చైనాని చూసుకోండి, అన్ని మార్కెట్స్ ఆగిపోయాయి. ఓన్లీ ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్. దానికి ఒక సింపుల్ ఉదాహరణ ఇస్తాను మీకు. జస్ట్ 3 ఏళ్ళ ముందు కోవిడ్ టైంలో వచ్చిన లాక్డౌన్లో 7.5 పాయింట్లు ఉన్న నిఫ్టీ ఇండెక్స్ కాస్త ఈ రోజున మీకు పెరిగి 3 ఇయర్స్ తర్వాత 22,000 పాయింట్లు అయిపోయింది. 7,500 పాయింట్స్ నుంచి 22,000 పాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ మోర్ దెన్ 150% గ్రోత్ ఇండియన్ ఎకానమీలో. $2 trillion చేంజ్ ఉన్న ఇండియన్ ఎకానమీ జీడిపి చూసుకుంటే ఈరోజు గెటింగ్ క్లోజర్ స్లోలీ టు $4 trillion నౌ. దీనికి అర్థం ఏంటి? ఇండియా ఈజ్ యంగ్, ఇండియా ఈజ్ స్పెండింగ్ మోర్, ఇండియా ఈజ్ ఎర్నింగ్ మోర్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే బాధ్యతతో, అదే రెస్పాన్సిబిలిటీతో ఇలాంటి ఎర్నింగ్స్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని అలాంటి చోట్ల ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటివన్నీ కూడా నేను రోజు పొద్దునే లేచి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు ట్యాక్స్ కట్టాలి అన్న ప్రశ్న మీ మైండ్లో వస్తే ఈ బ్రేకప్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. బిజినెస్ పరంగా ఎవరికైనా లోన్స్ కావచ్చు, స్కీమ్స్ గురించి తెలుసుకోవాలి అన్న ఆల్టర్నేట్గా ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి బయటపడే మార్గం కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా సార్? ఖచ్చితంగా శిరీష. ఎందుకంటే ప్రతి హెల్త్కి ఇష్యూస్కి డాక్టర్ ఉన్నట్టే ప్రతి వెల్త్ ఇష్యూస్కి కూడా ఖచ్చితంగా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ కావాలి, ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఉండాలి, ఒక ఫైనాన్షియల్ గైడ్గా ఉండాలి. ఎవరైతే మీకు మీ వెనకాల నిల్చొని మీ సక్సెస్ని ఎన్షూర్ చేస్తారు. ఎందుకంటే నేను చూశానండి, మన దగ్గర చాలామంది వచ్చి కలిసారు కాబట్టి 10,000 రూపాయల జీతం నుంచి దాదాపు 3 లక్షల రూపాయల వరకు నెలకు ఆదాయం సంపాదించే వాళ్ళు కూడా పిచ్చగా అసలు అప్పుల్లో ఇరుక్కున్నాను. అంటే ఐఎమ్ సారీ, ఆ వర్డ్ నేను ఎందుకు వాడాను అంటే ప్లానింగ్ చేసుకోకుండా. నేను 3 లక్షలు సంపాదిస్తున్నాను, నేను ఒక ₹1 కోటి లోన్ తీసుకోలేను, హ్యాపీగా ₹1,00,000 1,50,000 నేను ఈఎంఐ కట్టడం మొదలుపెట్టారా? దాని తర్వాత మళ్ళీ కోరికలు, అవసరాలు అనేది పెరుగుతూనే ఉంది. కానీ మీరు ఎక్కడ కూడా మీరు తగ్గించుకోకుండా మీ ఖర్చుల్ని, మీ ఈఎంఐస్ని, మీ లోన్స్ తగ్గించుకోకుండా మీరు సూటిగా వెళ్ళిపోయాలి. సో ఇక్కడ ఏం జరిగిందంటే వితౌట్ ప్లానింగ్ అండ్ వితౌట్ అవేర్నెస్, వితౌట్ ఎడ్యుకేషన్. సో మీ అందరికీ కూడా ఒక బేసిక్ ఎడ్యుకేషన్ అవసరం అండి. అదే మీకు నేను ఇవ్వబోతున్నాను. సో ఈ 11th February మార్నింగ్ 11 AM 11వ తేదీన పొద్దున్న 11 గంటలకి 4 గంటల వరకు మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 విధాలుగా మీకు ఆప్షన్స్ ఉంటాయి. యూ కెన్ అటెండ్ దిస్ ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్లో. సో దట్ మీరు ఒకవేళ బాగా అప్పులు తీసుకుని ఇరుక్కున్నారా, మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలా, అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ కోసం గ్రోమో మిమ్మల్ని ఎలా హెల్ప్ చేస్తుంది, మీకు ఎలా సపోర్ట్ ఇస్తుంది, ఆ గ్రోమో యాప్ మీరు ఎలాంటి బయటికి వెళ్ళి ఎలాంటి కైండ్ ఆఫ్ కష్టాలు పడకుండానే దాదాపు మీకు ₹1,00,000 సంపాదించి పెట్టే ఐడియా కూడా మీరు తప్పు చేసినందుకు మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఇప్పించేలాగా అలాంటి క్లాస్లో నేను తీసుకుంటాను. సో నా ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే తీసుకున్న ఆల్రెడీ లోన్స్ని ఎలా మనము మైగ్రేట్ చేయాలి, రీషఫుల్ చేయాలి, ప్లానింగ్ చేయాలి, పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పేరెంట్స్ కోసం మెడికల్ హెల్త్ ప్లాన్ చేయాలి, ఒక ఇల్లు కొనాలి, కార్ కొనాలి, ఇవన్నీ కూడా నేను మీకు నేర్పిస్తాను. సో ఈరోజు మర్చిపోకండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఇమ్మీడియట్గా. ఎందుకంటే మిగతా టెన్షన్స్లో మీరు పడిపోతూ ఉంటారు, టైం వేస్ట్ అయిపోతుంది. లేదంటారా వాట్సాప్ మెసేజ్ పంపించండి, మా టీం మీకు పూర్తి సహాయాన్ని అందిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.